వెల్కమ్ బ్యాక్. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్రమౌళి మృతదేహం మరి కాసేపట్లో విశాఖకు చేరుకోనుంది. ఇందుకు సంబంధించి బంధువులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వారం రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పిన చంద్రమౌళి ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అంటున్నారు అపార్ట్మెంట్ వాసులు. చంద్రమౌళి ఇంటి నుంచి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. కాశ్మీర్ పహల్గాం దగ్గర ముష్కరల్ దాడిలో విశాఖవాసి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒక్కసారిగా విశాఖవాసులు వారి కుటుంబ సభ్యుల్ని తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. ప్రస్తుతం నేను చంద్రమౌళి గారి ఇంటి దగ్గర ఉన్నాను. ఇదే అపార్ట్మెంట్లో ఆయన నివాసం ఉంటూ ఉన్నారు. గత కొంతకాలంగా ఇక్కడ మన పేరు కూడా చూడొచ్చు, జేఎస్ చంద్రమౌళి అని ఆయన పేరుతోనే అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ ఉన్నారు. అయితే వారం రోజుల్లోపు ఊరెళ్ళి తిరిగి వస్తానని చెప్పి ఆయన ఈరోజు ఇలా మృత్యువాత పడడం, మరి కాసేపట్లో ఆయన పార్థివ దేహం ఇక్కడికి చేరుకొని ఉండడం అంతా కూడా చాలా బాధాకరం అని అంటున్నారు. ప్రస్తుతం నాతో అపార్ట్మెంట్ వాచ్మెన్ వాళ్ళు ఉన్నారు. అసలు చంద్రమౌళి గారు ఎలా ఉంటారు, ఏం చెప్పి వెళ్ళారు ఒకసారి మాట్లాడదాం. అమ్మ, మీతో మీ సార్ ఊరు వెళ్లే ముందు మాట్లాడారా? ఏం చెప్పారు? అదే ఏంటి సుధాకర్ బయటికి వెళ్తున్నాం, ఆయనకి బయటికి వెళ్తున్నాము, ఆ ఇంటిని బాగా చూసుకోండి, పిల్లలు మీరు జాగ్రత్త అని స్వీట్లు అవి ఇచ్చారు. శుక్రవారం ఉదయం 6:30కి వెళ్ళారు, 26న వచ్చేస్తామన్నారు. వచ్చాక ఆ మీటింగ్ పెడదామా అంటే సరేలేండి సార్ అన్న. ఎప్పుడు వస్తానని చెప్పారు? వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ఫోన్ చేశారు? చేయలేదు, 26న వస్తామని చెప్పారు అంతే. ఆయనకి పిల్లలు ఉన్నారా? ఎలా ఉంటారు? చాలా యాక్టివ్గా ఉంటారని అందరూ అంటున్నారు. పెద్ద పాపే తెలుసు, చిన్న పాప తెలియదు మాకు. మేము వచ్చి 6 నెలలు అవుతుంది. పెద్ద అమ్మాయి డెలివరీ కోసం వచ్చేసి ఇక్కడ 6 నెలలు ఉంది, అప్పుడు చూసాం మేము. పర్లేదు, మంచివాళ్ళే. ఎలా అంటే రోజు ఆయన ఎలా ఉంటారంటే యాక్టివ్గా ఉంటారు, వాకింగ్ చేస్తారు, యాక్టివ్గా ఉంటారు, మా పిల్లలతో ఆడతారు సారు. కానీ కొంచెం పెద్దోళ్ళైనా ఆ ప్రెస్టీజ్ని లేదు, మాకు బాగా చూసుకుంటేవారు. అసలు వాచ్మెన్గా మాకు అలా చూసి ఇవ్వాలి కాదు, వాళ్ళు సొంత పిల్లల్లా మమ్మల్ని చూసుకుంటేవాళ్ళు. సో మరి ఈరోజు తెలుసా మీకు ఆయన ఉగ్రవాదుల దాడిలో చనిపోయారని అందరూ కూడా చెప్తున్నారు కదా, మరి కాసేపట్లో ఇక్కడికి ఇవన్నీ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఏంటమ్మా అంటే మీకు ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు? ఎవ్వరూ చేయలేదు, తెలియదు అమ్మ. మొన్న వెళ్ళారు, మీరు ఎవరికో అంటున్నారో అంటే అమ్మ ఏదనేసి ఫోటో చూపించారు. చూపిస్తే ఆహా అనేసి అనుకున్నాం. బుర్ర పాడైపోయింది వినేసరికల్. నాకు మంచి వాళ్ళు సార్. ఇది ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతుంటే మనకి నిజంగానే అనిపిస్తుంది ఆయన చాలా మంచి వ్యక్తి, కలుపుగోరుతనంగా ఉండే వ్యక్తి, తన పర భేదాలు చూడకుండా అందరినీ కూడా తన మనుషులుగా చూసుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. చాలా యాక్టివ్గా ఉంటారు, రోజు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తారు, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా టీవీల్లో మేము వార్త చూసి మేము సైతం ఒకసారిగా షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. 26వ తేదీన వచ్చేస్తాను అని చెప్పి లాస్ట్ ఆయన తనతో మాట్లాడి వెళ్ళిన సందర్భాన్ని ఇప్పుడు ఆమె గుర్తు చేసుకుంటూ